खुशियों से सारा मेरा दुख लिया। कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। जब भी आते हो सुख लाते हो, जब भी आते हो सुख लाते हो। फूलों से दामन भर जाते हो, जीवन मिल गया खिल गया। ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सब कुछ मिल गया मिल गया। ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। ఓం శాంతి. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे तुम्हें अपनी हमजिन्स का उद्धार करना है। बाप ने माताओं पर ज्ञान का कलश रखा है, इसलिए माताओं पर बड़ी जवाबदारी है। బాబా చెప్తారు, మీఠే బచ్చే మీరు మీ హమ్జిన్స్ మీ సమానం ఉండే వాళ్ళని ఉద్ధారం చేయాలి. తండ్రి మాతల పైన కాలుష్యం పెట్టినారు, అందువల్ల మాతల పైన చాలా పెద్ద జవాబుదారీ ఉంది. అందరినీ కూడా వికారాల నుంచి రక్ష చేసే జవాబుదారీ మాతలకు ఉంది. ప్రశ్న, तुम माताएं किस विशेष कर्तव्य के निमित्त हो? तुम्हारे ऊपर कौन सी రెస్పాన్సిబిలిటీ है? బాబా ప్రశ్న అడుగుతారు, మాతల్లో ఏ విశేష కర్తవ్యం, మాతలు ఏ విశేష కర్తవ్యార్థ నిమిత్తంగా ఉన్నారు? మరి మీ తలపైన ఏం పెద్ద జవాబుదారీ ఉంది? ఆన్సర్, तुम इस पतित दुनिया को पावन दुनिया नरक को स्वर्ग बनाने के निमित्त हो। बाप ने तुम माताओं पर ज्ञान का कलश रखा है, इसलिए सबको सद्गति देने की రెస్పాన్సిబిలిటీ तुम्हारे ऊपर है. అంటే బాబా చెప్తారు, ఈ పతిత ప్రపంచాన్ని పావన్ ప్రపంచంగా నరకాన్ని స్వర్గంగా చేసేదానికి మాతలు నిమిత్తంగా ఉన్నారు. తండ్రి మాతలు తలపైన జ్ఞాన కలశం పెట్టినారు, అందుకోసం అందరికీ సద్గతి ఇచ్చే జవాబుదారీ మాతల పైన ఉంది. तुम हो शिव शक्ति सेना, तुम्हें अभी अपने हमजिन्स का कल्याण करना है, सबको पतित बनने से बचाना है, वेश्यों का भी उद्धार करना है. బాబా చెప్తారు, మీ తలపైన ఇప్పుడు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు శివశక్తి సేన, అందుకే మీరు మీ సమానం ఉండేవాళ్ళు అందరిది కళ్యాణం చెయ్యాలి.
అందరూ పతిత నుంచి అందరిని రక్షణ చేయాలి, వేషలు కూడా ఉద్ధారణ చేయాలి. మరి పాట రాత్కే రాహి తక్ మత్ జాన, రాత్రిలో పోయి యాత్రికులు ఆలసిపోవద్దు అని చెప్పి పాట. ఓం శాంతి. बच्चों ने गीत की लाइन सुनी, अब चले वतन की ओर, अर्थात सुखधाम की ओर. सुखधाम भी स्थापना अर्थ माताओं को ही रखा गया है. ज्ञान अमृत का कलश माताओं पर रखा है. जैसे ओपिनियन की सेरेमनी ओपनिंग की सेरेमनी व स्थापना की सेरेमनी की जाती है ना, तो परम पिता परमात्मा वैकुंठ की ओपनिंग कराते हैं माताओं द्वारा. कलश माताओं पर ही रखते हैं. तो अभी बच्चियों को खड़ा होना है. शक्ति दल है ना అంటే బాబా చెప్తారు. ఈ పాట లైన్ విన్నారు. ఇప్పుడు రండి వతన్ సైడ్ పోవాలంటే సుఖధాంకు పోవాలి. సుఖధాం స్థాపన అర్థంగా మాతలందరినీ పెట్టినారు బాబా. జ్ఞాన అమృతాన్ని కలశం మాతలు తలపైన పెట్టినారు. ఏ విధంగా మనం ఉద్ఘాటన సమారోహం చేస్తాం, స్థాపన సమారోహం చేస్తాం, ఆ విధంగా పరమాత్మ వచ్చి వైకుంఠాన్ని ఉద్ఘాటన చేయిస్తారు మాతల ద్వారా. కలశం మాతలు తలపైన పెట్టినారు. అందుకే బాబా బిడ్డలు శివశక్తి సేన మాతలు కానీ కన్యలు కానీ ఫ్రంట్లో రావాలి, నిల్చుకోవాలి. శక్తి దల్ కదా ఇది. तो बच्चों पर बाप रिस्पॉन्सिबिलिटी रखते हैं. ऐसे नहीं कि इन गुरुओं पर बाप ने कोई रिस्पॉन्सिबिलिटी रखी है कि सबको सद्गति दो. नहीं, अभी तुम जान गए हो कि सद्गति देना इन माताओं का काम है. सद्गति होती है ज्ञान से. అంటే శివబాబా చెప్తారు, నేను మాతలు కన్యల పైన పెద్ద జవాబుదారీ పెట్టినాను. ఇట్లా కాదు, గురువులు ఏదైనా జవాబుదారీ ఇచ్చినారు అందరికీ సద్గతి చేయండి అట్లా అని లేదు. గురువులకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు అందరు సద్గతి కోసం. మీరు ఇప్పుడు బాగా తెలుసుకున్నారు, సద్గతి శివబాబా ఇస్తారు మాతల ద్వారా. ఇది మాతల పని. సద్గతి ఎట్లా అవుతుందంటే జ్ఞానం, ఈశ్వరీయ జ్ఞానం ఆధారంలోనే సద్గతి అవుతుంది. సో ఈ జ్ఞాన కలశం మాతలకు ఇచ్చినారు బాబా. అంటే ఈశ్వరీయ జ్ఞానం, పరమాత్మ చెప్పే జ్ఞానం ఆధారంలోనే అందరికీ సద్గతి అవుతుంది. మొదట్లో చూపిస్తారు. కలశం జగత్తంబ సరస్వతి పైన పెట్టినారు. శాస్త్రాలేమో లక్ష్మీ పేరు చెప్పేశారు. చాలా తేడా ఉంది. కలశం పెట్టింది మాతల పైన, కాళీ పైన కలశం పెట్టినారు. కాళీది కూడా మహిమ ఉంది. కాళీ అంటే వికారాల్ని సంహారం చేసేవాడు. ఇప్పుడు మాతల స్టేజ్ అది. చిత్రం ఏమో అని చేసి పెట్టేశారు. तो अभी माताओं पर कलश रखा है क्योंकि इस समय आसुरी हमजिन्स माताओं की बुरी गति है. బాగా చెప్తారు, మాతల పైన కలశం ఎందుకు పెట్టినారంటే ఇప్పుడు కలియుగాని మాతలు వాళ్ళు గతి చాలా చెడ్డ గతి అయిపోయింది. దుర్గతిలో ఉన్నారు మాతలందరూ లౌకికంలో. అందుకే బాబా బిడ్డలు శివశక్తి సేన అని చెప్తారు, వాళ్ళపైన కలశం పెట్టినారు. తుమ్హో గుప్త సేన. ఇక్కడ శివశక్తి సేన మాతలు కన్యలు చాలా గుప్త సేనకులు. तो तुम्हारी बुद्धि में उमंग उत्साह उठनी चाहिए. तुम अपनी स्वराज्य स्थापन कर रहे हो.
वंदे मातरम भी गाया हुआ है। भारत खंड का नाम ही गाया जाता है। कहते हैं भारत माता की जय, अर्थात भारत में रहने वाली माताओं की जय है। जो माताएं विश्व को स्वर्ग बनाती है, ऐसी माताओं की जय అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మీ బుద్ధిలో ఉమంగ్ ఉత్సాహం రావాలి. మనం మన స్వరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం. వందే మాతరంది కూడా గాయనం ఉంది. భారత్ ఖండలో ఉండే భారత్ ఖండానికి ఈ గాయనం భారత్ మాతాకి జై అని చెప్తారు. అంటే భారత్లో ఉండే మాతలకు జై అంటే విజయం. ఎవరు మాతలు విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు, అట్లా మాతల కోసం జై అంటే విజయం. वो फिर भूल करके सिर्फ कह देते हैं भारत माता. మనుషులు మర్చిపోయి ఊరికే భారత్ మాత అని చెప్తారు. భారత్ మాతకు జై అని చెప్తారు. అయితే భారత్లో ఉండే మాతల కోసం ఎవరు స్వర్గంగా తయారు చేశారు వాళ్ళు. तो बाबा तुम माताओं का नाम बाला करते हैं. स्वर की ओपनिंग सेरेमनी कराते हैं. तुम कहती हो शिव बाबा हम माताओं द्वारा विश्व को स्वर्ग बनाते हैं. బాబా మాతల పేరుని ప్రత్యక్షం చేస్తారు. స్వర్గాన్ని ఉద్ఘాటన సమారోహం మాతల ద్వారా చేయిస్తున్నారు. మాతల ద్వారా విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు బాబా. भीष्म पितामह आदि को भी तुमने ज्ञान बाण मारे. तो बाप कहते हैं ज्ञान बाण लगाने से डरो मत. भीष्म पितामह కూడా జ్ఞాన బాణమే వేసినారు ఎవరు కన్యలు. సో శివబాబా చెప్తారు జ్ఞాన బాణం వేసి దాంట్లో భయపడకూడదు. బాగా వేయండి బాణం, జ్ఞాన బాణం. पढ़ना और पढ़ाना है. तुम सेना ही निमित्त बनी हुई हो. చదివించాలి. బాబా చెప్తారు మీరే శివశక్తి సేన, దీనికోసం నిమిత్తంగా ఉన్నారు. మాస్టర్ नॉलेजफुल हो ना. सरस्वती को बड़ा बैंजो दिया है क्योंकि वह सबसे तीखी है. दुनिया तो नहीं जानती है. అంటే మీరు మాస్టర్ జ్ఞాన స్వరూప్ అయినారు. సరస్వతికు పెద్ద వీణ చూపించినారు. ఎందుకంటే చాలా ఫాస్ట్ సరస్వతి, అందరికంటే తీవ్రంగా పోదును. తీక్షణ బుద్ధి సరస్వతి. ఇదంతా మనుషులకు తెలియదు. అంత తీక్షణంగా फर्स्ट नंबर मामा सरस्वती. तुम जानते हो कि अभी हम सांवरे से गोरे बनते हैं, काली के पास जाएंगे. वो तो माँ माँ कहकर इतने रोते हैं जो बात मत पूछो. होता तो कुछ भी नहीं. कलकत्ते में काली की बहुत महिमा है. अभी ये ब्रह्मा तो माँ है, माँ है ही नहीं, इसलिए कलश माताओं को मिलता है. तुम हो माँ की सेना, हम जिन्स. तुम कहते हो बाबा जैसा हूँ वैसे हम आपके हैं. అంటే శివబాబా చెప్తారు భక్తి మార్గంలో కలకత్తా కాళీ చాలా ప్రసిద్ధ. అయితే నల్లగా చూపించినారు. ఇప్పుడు మీకు తెలుసు మనం నల్లగా ఉండి తెల్లగా అవుతాం. అయితే ఆ కలకత్తా కాళీ దగ్గర పోయి అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు మనుషులు. ఏమీ అర్థం లేదు, వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు అక్కడ. అయితే ఏమీ దొరకదు కూడా ఏడుస్తే. అట్లా కలకత్తా కాళీది కూడా చాలా పెద్ద మహిమ ఉంది. ఇప్పుడు బ్రహ్మని మా అని చెప్తారు. అయితే బ్రహ్మ పురుష అయినారు, అందువల్ల కాలుష్యం మాతలకు దొరికింది.
ఇప్పుడు మమ్మ సేన మన అందరం కూడా వాళ్ళ సమానం. మనం ఎట్లా ఉంటే ఏమి మన బాబాకు చెప్తాం, నేను ఎట్లా ఉంటే ఏమి అట్లనే నేను మీ బిడ్డ అయిపోయినాను అని చెప్తాం. ये भी कहते हैं जैसे हो वैसे मेरे हो परंतु श्रीमत पर चलना है. బాబా కూడా చెప్తారు మీరు ఎట్లా ఉంటే ఏమి నా బిడ్డ అయినారు, అయితే శ్రీమత్లో నడుచుకోవాలని చెప్తారు బాబా. सजनिया तो सब है, सब कहेंगी हम ईश्वर के हैं. अभी तुमको समझानी दी जाती शिव बाबा की सब संतान है, ये सिद्ध करना है. అంటే అందరూ సజ్జనీయులు అయినారు, అందరూ చెప్తారు మేము ఈశ్వర్ బిడ్డలు అంటే. ఇప్పుడు బాబా మనకు అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. शिव बाबा बिड्डा एट्लाइन ఇది सिद्ध చేసి చెప్పాను. सबसे पहले पहले ये शिव की महिमा ऊंचे ते ऊंचे वही है, उनको ही भगवान कहेंगे. అందరికంటే ఎక్కువగా పెద్ద మహిమ ఎవరిదంటే శివ బాబాది. శ్రేష్టాది శ్రేష్ఠ వాళ్ళే భగవాన్. శివ బాబాని ఆస్తి ఇస్తారు. వాళ్ళు నిరాకార్ ఆత్మలందరికీ తండ్రి. तो अभी तुम बच्चियों को अपनी हमजिन्स का उद्धार करना है. బాబా చెప్తారు ఇప్పుడు మీరు మీ సమాన్ ఉండే మాతలను ఉద్ధారణ చేయాలి. माताओं पर ही सारी रिस्पॉन्सिबिलिटी है. वंदे मातरम बाप भी कहते हैं. शिव बालक है तो वंदे मातरम करना పడేనా. మాతలు తలపైన చాలా పెద్ద జవాబుదారీ ఉంది. వందే మాతరం తండ్రి కూడా చెప్తారు. శివబాబా మాతలకు బిడ్డ అయిపోయినారు, అందుకే మాతలకు వందన చేస్తారు, వందే మాతరం చెప్తారు. బాబా బిడ్డ అయినారు. तो ये तुमको करते हैं, तुम उनको करते हो. వండర్ है ना. శివబాబా మనకు వందన చేస్తే మనం శివబాబాకు వందన చేస్తాం. ఇది కూడా విచిత్రం. ये भी ड्रामा की नूंद है. तुम जानती हो शिव बाबा साक्षात्कार कराते हैं. घर बैठे भी मोर मुकुटधारी का साक्षात्कार होता है. तो मुकुट तो सबको होता है అంటే ఇదంతా డ్రామాలో ఉంది. శివబాబా కూడా సాక్షాత్కారం చేయిస్తారు. ఇంట్లో కూర్చొని కూడా చాలామంది నమిలి పింఛం ఉండే వాళ్ళు, నమిలి పింఛధారి అంటే కిరీటం పెట్టుకునేవాళ్ళు కృష్ణ సాక్షాత్కారం అవుతారు. మరి బాబా చెప్తారు ఇక్కడ అంటే సతయుగాల్లో అందరికీ కిరీటం ఉంటుంది. ये एक ट्रेडमार्क रख दिया है, कृष्ण को इतना बड़ा मुकुट दे दिया. ఇది ఒక ట్రేడ్ మార్క్ పెట్టేశారు. శ్రీకృష్ణకు పెద్ద ముకుట ఇచ్చేశారు అంటే నమిలి పింఛంది. నెయ్యితో ఇతనే బడే ముకుట్ పైన నెయ్యి. వాస్తవంగా ఇంత పెద్ద ముకుట అక్కడ లేదు. बाप दैट माताओं को गेमेंट ऑब्जेक्ट का साक्षात्कार कराते हैं. तुम प्रिंस की माँ बनेंगी. తండ్రి శివబాబా కూర్చొని మాతలకు లక్ష్యాన్ని సాక్షాత్కారం చేయిస్తారు అంటే చూపిస్తారు, నువ్వు కృష్ణకు తల్లి అవుతావు అట్లా అని. సత్యుగాల్లో ఉండే రాజ్ కుమార్ కృష్ణ వాళ్ళకు నువ్వు తల్లి అవుతావు అని సాక్షాత్కారం చేయిస్తారు. कृष्ण की माँ तो सब नहीं बनेंगी. प्रिंस प्रिंसेस तो बहुत है ना. అందరూ కృష్ణకు తల్లి కారు. అక్కడ చాలామంది రాజకుమారీలు ఉంటారు, వాళ్ళకు తల్లిలు అవుతారు. ప్రిన్స్ की माँ అర్థాత్ మహారాణి మహారాజా బనేంగే. రాజకుమారుకు తల్లి ఎవరు అవుతారు? మహారాజా మహారాణి కదా. तो तुम्हारा कितना अच्छा येमेंट ऑब्जेक्ट है. तुम्हारी गोद में प्रिंस होंगे.
బాగా చెప్తారు, మీది ఎంత మంచి లక్ష్యం. సత్యుగంలో మీ ఒడిలో రాజ్ కుమార్ ఉంటారు, మీరు మహారాణి అంటే మీ ఒడిలో రాజ్ కుమార్ ఉంటారు. తో తుమ్ బచ్చియోం పర్ బహుత్ జవాబుదారీ హై. అందుకే బావ చెప్తారు, మీ తలపైన బిడ్డల పైన, స్పెషల్గా కుమారులు మాతల పైన పెద్ద జవాబుదారీ ఉంది. తుమారీ బడి సంఘటన హోనీ చాయి, మెమోరాండం బనానా చాయి, హమ్ శివ్ శక్తి భారత్ మాతాయి. అంటే బావ చెప్తారు, చాలా పెద్ద గ్రూప్ ఉండాలి, మెమోరాండం కూడా చేయాలి, మన శివ్ శక్తి భారత్ మాత. तो हमने भारत को कल्प पहले भी स्वर्ग बनाया है శ్రీమత్ పర్. మనం కల్ప ముందు కూడా భారత్ను స్వర్గంగా చేశాం శ్రీమత్ ఆధారంలో. మాతాओं को बहुत होशियार होनी चाहिए. బావ చెప్తారు, మాతలు చాలా బుద్ధిశాలిగా కావాలి. आजकल तुम्हारी हमजिन्स पर बहुत मार पड़ती है, विश के लिए तो रड़ी मारनी चाहिए. गवर्नमेंट को कहना है, हम कल्प कल्प भारत को पवित्रता के बल से स्वर्ग बनाते हैं, इसमें हमको ये विघ्न डालते हैं. బావ చెప్తారు, శివశక్తి సేన నిల్చుకోవాలి. పాప మాతలు లౌకికంలో ఎంత కష్టపడతారు అంటే, చాలామంది బాబా బిడ్డలు కూడా పవిత్రత కోసం ఎంత దెబ్బతింటారు, సహనం చేసుకుంటారు. ఆ విషం తాగేదానికి ఆ జెంట్స్ వాళ్ళని ఎంత కొడతారు, పురుషులు. మాతలు పాపం ఎంత కష్టపడతారు. అందుకే మీరు గట్టిగా మాట్లాడాలి, గవర్నమెంట్ దగ్గర చెప్పాలి, మేము కల్ప భారత్న పవిత్రతా శక్తి ఆధారంలో స్వర్గంగా చేస్తాం, దాంట్లో ఈ పురుషులు వికారీలు విఘ్న వేస్తారు అట్లా అని గట్టిగా మాట్లాడాలి. హమ్ పవిత్ర రానా చాతి హై చెప్పాలి, మేము పవిత్రంగా ఉండాలి అనుకున్నాం, అయితే వాళ్ళు విఘ్న వేస్తారు. సాత్ మే ఈ పురుష్ భీ కహెంగే బరోబర్ పవిత్రత అచ్చి హై. ఇక్కడ వచ్చే పురుషులు చెప్తారు, పవిత్రత మంచిదే కదా అట్లా. लोग दवाइयों आदि से बच्चा पैदा होना बंद करते हैं, परंतु इनसे तो कुछ भी नहीं होगा. बाप समझाते हैं पवित्र बनो. మనుషులు ఏం చేస్తారంటే, ఏదోదో మందులంతా తిని బిడ్డ పుట్టగండ చూస్తారు, దానికి స్టాప్ చేస్తారు బిడ్డల్ని. అయితే దాని నుంచి ఏమీ కాదు. ఇప్పుడు అందరూ పవిత్రంగా ఉంటే ఈజీగానే పాపులేషన్ మనం తక్కువ చేసుకోవచ్చు. తుమ్ మాతాओं के साथ మదద్గార్ గోప్ भी हो. ఇక్కడ వచ్చే పురుషులందరూ మాతలు వెంట చేరి సహయోగిలు. బచ్చియోं को खड़ा होनी चाहिए. స్పెషల్గా కన్యలు ఫ్రంట్లో నిల్చుకోవాలి, ముందు రావాలి. ज्वाला दिखानी है, చూపించాలి, జ్వాల చూపించాలి. गवर्नमेंट को कहना चाहिए कि भगवान कहते हैं पवित्र बनो. शिव बाबा के बच्चे भी सभी हैं, तो भाई भाई हो गए ना. గవర్నమెంట్ కూడా చెప్పాలి, భగవాన్ చెప్తున్నారు పవిత్రంగా ఉండండి ఎట్లా అని. పరమాత్మ బిడ్డ అంటే అందరూ పరస్పరంగా భాయి అయినారా లేదా. फिर प्रजापिता ब्रह्मा की संतान होने से भाई बहन ठहरे. తర్వాత ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు అయిన దానివల్ల సహోదర సహోదరులు అయిన. तो పవిత్రత ఉండాలి కదా. तो अभी नई दुनिया स्थापना हो रही है. शिव बाबा की संतान प्रजापिता ब्रह्मा के बच्चे भाई बहन विश्व की लेन देन कर नहीं सकते हैं. చెప్పాలి, ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. శివ్ బాబా బిడ్డలు, ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు, భాయి బహన్ విషం ఇచ్చేది తీసుకునేందుకు కాదు, పవిత్రంగా ఉండాలి. ఇదే యుక్తి పవిత్రంగా ఉండేదానికి.
कल्प पहले भी बाप ने ऐसे ही पवित्र बनाया था। हम माया रावण पर जीत पाते हैं। కల్ప ముందు కూడా బాబా ఇట్లానే పవిత్రంగా చేసినారు. ఈ మాయ రావణ మనం జయించేస్తాం. ये रावण ही भारत का बड़ा दुश्मन है. रावण से हारे हार राम आकर इन पर जीत पहनाते हैं. परंतु अब तक कईयों का पति आदि में मोह ऐसा है जो बात मत पूछो. अभी तुम माताओं को कलश मिलता है. समझाना है कि हम तो स्वर्ग के द्वार खोलते हैं. उन्होंने कलश लक्ष्मी को दिखाया, परंतु लक्ष्मी तो है ही पवित्र. वो ज्ञान का कलश रखकर क्या करेंगी? ज्ञान का कलश है जगत अम्बा पर. अभी परमपिता परमात्मा ने फरमान निकाला है कि काम महाशत्रु है. जो इस पर जीत पाएंगे वह श्रेष्ठाचारी बन स्वर्ग के मालिक बनेंगे. అంటే ఈ మాయా రావణ జయించాలి. ఈ రావణి భారత్ది పెద్ద శత్రు. రావణ్ దగ్గర ఓడిపోదే సదా ఓడిపోయేది దీని అర్థం. రామ్ వచ్చి మనకు దీనిపైన విజయం ప్రాప్తి చేస్తారు. శివబాబా రామ్. అయితే చాలామంది ఉన్నారు మాతలు, వాళ్ళ పతి పైన ఎంత మోహం అడగనే వద్దు, అంత మోహం వాళ్ళకు, చాలా ఎక్కువ మోహం. ఇప్పుడు మాతల పైన బాబా కలశం పెట్టినారు. అందరికీ చెప్పాలి, మేము భారత్ను స్వర్గం చేస్తాం. మా ద్వారానే పరమాత్మ స్వర్గాన్ని ఓపెన్ చేస్తారు ఈ జ్ఞాన కలశం ఆధార్. అయితే మనుషులు లక్ష్మీ పైన కలశం చూపిస్తారు. లక్ష్మీ తలపైన ఇచ్చినట్టు, లక్ష్మీకు ఇచ్చినట్టుగా చూపించినారు. అయితే లక్ష్మీ ఉండేదే పవిత్రం. కలశం పెట్టుకొని ఏం చేస్తారు? ఈ జ్ఞాన కలశం వాస్తవంగా ఇప్పుడుది మాట జగత్తంబ సరస్వతి మరి బ్రహ్మకుమారి అందరికి. సో ఇప్పుడు పరంపిత పరమాత్మ ఆర్డర్ ఇస్తారు, కామ్ మహాశత్రు, దీని జయించండి. జయించేస్తే శ్రేష్టాచారి స్వర్గానికి మాలిక్ అయిపోతారు అని చెప్తారు. तो तुम बच्चों का आपस में बहुत लव होनी चाहिए. ब्रह्मा कुमार कुमारियों की जैसे सेना इकट्ठे हो. कोई को तो पता भी नहीं है कौन कौन कहाँ कहाँ है. तो सभी सेंटर्स के बच्चों को तो बुला भी नहीं सकते हैं. माताओं को बंधन बहुत है, बच्चों को भी संभालना है, नहीं तो पुरुष रिपोर्ट कर देते हैं. यूँ तो पुरुष चले जाते हैं तो घर बार कौन संभालता है? तुमको दिखाना है. वो तो हठयोग सिखलाते हैं, हम राजयोग सिखलाते हैं. इसलिए हमको सैल्वेशन मिलनी चाहिए. అంటే బాబా చెప్తారు, బిడ్డలకు పరస్పరంగా ప్రీతి ఉండాలి. బ్రహ్మ కుమార్ కుమారులు పెద్ద సేన ఇక్కట్టా కావాలి, చేరాలి. లేదంటే అంటే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలిసలేదు. అన్ని సెంటర్స్లో ఉండే వాళ్ళు ఒకేసారి పిలిచేదానికి కూడా కాదు. మా తెలుగు మరి బంధన్ కూడా ఉండి బిడ్డలను చూసుకోవాలి. లౌకికంలో పురుష మాతలు చూసుకోలేదంటే రిపోర్ట్ ఇస్తారు. అయితే వాళ్ళు సన్యాసిలు పురుష బిడ్డలంతా వదిలేసిపోతారు. ఎవరు చూసుకునేది? అది ఎవరు అడగరు. వాళ్ళు హఠయోగ్యులు, మనం చూపించాలి. వాళ్ళందరూ హఠయోగ్యులు, మనం రాజయోగ్యులు. అందుకే మనకు సాల్వేషన్ కూడా కావాలి. అంటే పవిత్రంగా ఉండేదానికి చేయాలి. గవర్నమెంట్ సహయోగం ఇవ్వాలి. बाबा ने समझाया ताकि तुम वेश्यों को भी समझाओ कि ये गंदा धंधा अभी बंद करो, तुम स्वर्ग का द्वार बनो. బాబా చెప్తారు, వేశ్యలకు కూడా చెప్పండి, ఈ అసహ్యమైన పని స్టాప్ చేసేయండి. ఇప్పుడు స్వర్గాన్ని ద్వారం
కావాలి, निमित्त कावल स्वर्ग स्थापना। तुम ये काम करके दिखाओ तो तुम्हारा नाम बहुत बाला होंगे। गुणों का भी कल्याण करना है అంటే వేషలను ఉద్ధారణ చేసే పని చేసి చూపించండి, మీ పేరు ప్రసిద్ధి అయిపోతుంది. వేషది కూడా కళ్యాణ్ కావాలి కదా. तो ये संगम युग है ही कल्याणकारी युग। पवित्रता पर खूब रड़ी मारनी है। ఈ సంగం యుగం ఉండేదే కళ్యాణకారి యుగం. మన పవిత్రత కోసం బాగా గట్టిగా అరవాలి, అంటే పవిత్రంగా కంపల్సరీగా ఉండాలి. మనకు పవిత్రత అది సంయోగం కంపల్సరీ ఉండాలని చెప్పాలి, గవర్నమెంట్కి కూడా చెప్పాలి. ఇన్ వేషం పర్ రహం కర్నా హై, వేషల పైన కూడా దయ చూపించాలి, చెప్పాలి పవిత్రంగా ఉండండి అట్లా అని. गवर्नमेंट भी अभी इन्हों को कुछ ना कुछ काम में लगाती रहती है। तुम ऐसे समझाओ जो अखबार में भी पढ़े कि ब्रह्मा कुमार कुमारियाँ तो वेश्यों को भी नॉलेज दे, इन गंदे धंधे से छुड़ाती है. బాబా చెప్తారు, మీరు ఇట్లా పని చేసి చూపించండి, న్యూస్ పేపర్లో కూడా రావాలి. ఈ బ్రహ్మకుమార్ కుమారిలు వేషలకు కూడా జ్ఞానం ఇచ్చి ఈ అసహ్యమైన పని నుంచి విడిపించేసినారు అట్లా. క్యూంకి కామ్ మహాశత్రు హై, ఇన్సే తుమ్ పతిత్ గందే బన్తే హో. ఈ కామ్ వికారం మహాశత్రు, దాని నుంచి ఎంత అసహ్యంగా పతిత్ అయిపోతారు అని చెప్పాలి వాళ్ళకు. పాప మాతలు ఇంత అసహ్యమైన పని చేస్తుంది, డబ్బుల కోసం క్లబ్లంతా పోతుంది. ఇది భ్రష్టాచారి ప్రపంచం కదా. बाप आकर माताओं को उठाते हैं, गोपों का काम है मददगार बनना. తండ్రి వచ్చి మాతలను ఉద్ధారణ చేస్తారు, ఫ్లిప్ చేస్తారు. పురుషులు సంయోగం ఇవ్వాలి మాతలు పవిత్రంగా ఉండేదానికి. జో మెహనత్ కరేంగి वो ऊंच पद पाएंगे. ఎవరు పవిత్రత కోసం శ్రమ పడతారో వాళ్ళకు శ్రేష్ఠ పదవి. अपने हमजिन्स पर रहम करना चाहिए. इनका नाम ही है వేషాలే. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఇంత వేషాలే అయిపోయింది, మాతలందరూ ఇంత వేష్య అయిపోయినారు. వాళ్ళందరినీ కూడా ఉద్ధారం చేయాలి, దయ చూపించాలి. बाप आकर शिवालय बनाते हैं. वास्तव में ये है ज्ञान की बात. అంటే వేషాలయని శివాలయంగా మారుస్తారు బాబా, జ్ఞానం ఆధారంలోనే. ఇది నాలెడ్జ్ది మాట. बाप इस मनुष्य तन में आकर तुमको ज्ञान सुनाते हैं. तुम जानते हो हम अभी कब्रिस्तान से परिस्तानी बन रहे हैं. బాబా చెప్తారు, మీరు ఇప్పుడు కబ్రిస్తానీ నుంచి పరిస్థానీ అవుతారు. అంటే శ్మశానంలో ఉండేవాళ్ళు దేవలోకంలో పోతారు. ఏ జ్ఞాన్ మానస సరోవర్, ఇది ఇప్పుడు బాబా మనకి ఇస్తారు. ఇది విశ్వవిద్యాలయం, జ్ఞాన మానస సరోవర్. ज्ञान में गोता लगाते रहना है, బాకీ పానీకి బాత్ नहीं. అంటే ఈ జ్ఞానంలో మునిగి లేయాలి, నీళ్ళది మాట కాదు. तीर्थों पर जाते बहुत है, मेहनत करते हैं, बहुत मेहनत आदि करते. पैदल जाना, सामान आदि उठाना बहुत मेहनत होता है. अभी तुम समझ गए हो ना. बाबा मनुष्य तन में बैठ ज्ञान स्नान कराते हैं, बाकी पर्या आदि कोई नहीं. అంటే భక్తి మార్గంలో తీర్థయాత్ర అంతా పోదారు, ఎంత కష్టపడి పోదారు, నడిచిపోదారు, సామాను తీసుకొని పోదారు, చాలా కష్టం. సో ఇక్కడ మరి బాబా మనకు అన్ని విషయాలు ఈజీగా నేర్పిస్తారు. మీరు అర్థం చేసుకున్నారు. బాబా ఈ మనుష్య శరీరంలో కూర్చొని జ్ఞాన స్నానం చేయిస్తారు.
బాకీ ఇక్కడ ఇట్లా కాదు, దేంట్లోనో మునిగి లేస్తే ఒక దేవత అవుతారు, అట్లా కాదు. జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయాలి. तुमको ज्ञान परी बनाने वाला बाप कितनी अच्छी अच्छी बातें धारण करने की है. మనందరిని జ్ఞాన పరి చేస్తారు బాబా. పరి అంటే దేవతలాగా. అంటే ఇంత మంచి మంచి మాటలు ధారణ చేసుకునే మాట ఇది. बच्चियाँ कड़ी हो जाए तो बहुत काम कर सकती हैं. जाना तो तुम माताओं को बोलो, जहाँ भी वे वेश्याएँ हैं उनका संगठन बनाओ. बड़ों बड़ों को समझाओ. బాగా చెప్తారు. బిడ్డలే కదా పోయి అందరికీ చెప్పాలి. ఈ వేశ్యలు ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడంతా పోవాలి, పెద్ద సంఘటన చేసుకొని పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చెప్పాలి. परंतु ऐसा भी नहीं, बाहर से कहते रहो हमारा तो एक बाप दूसरा न कोई, और अंदर से और कोई खींचता रहे. అయితే ఇక్కడ సత్యంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఇట్లా కాదు బయట బయట చెప్పేది, నాకు ఒక్క తండ్రి తప్ప ఎవరు లేదు, లోపల చూస్తే ఎంతోమంది అట్రాక్షన్, అట్లా ఉండకూడదు. ऐसे भी काम न चल सकता. ఇట్లంతా ఉంటే పనికిరాదు. बाबा का सच्चा सच्चा बच्चा बनना है. वो चेहरा खुश मिजाज कहाँ అంటే బాబాకు సత్యమైన బిడ్డ కావాలి. ఆ ముఖంలో ఆకు సంతోషం కనిపించాలి. ఉందా? अरे बेहद का बाप से मिलने जाते हैं तो दौड़ते दौड़ते आकर खुशी से मिलना चाहिए ना. బేహద్ తండ్రి దగ్గర మనం పోదామంటే పరిగెత్తిపోయి సంతోషంగా మిలన్ చేయాలి కదా. భగవాన్ తండ్రి हम तो जाकर बाबा की गोदी का हार बने तक नहीं जाना है. మనం పోయి బాబా ఒడిలో పోవాలి, అలసిపోకూడదు. తుమారి యాద్ హీ దౌడీ హై అంటే తలంపు చేస్తూ ఉండేదే ఇక్కడ పరిగెత్తేది నా అర్థం. సదా నిరంతర తలంపు. वो जिस्मानी दौड़ी, ये रूहानी दौड़ी, ये तुम्हारी रूहानी दौड़ी है. चेहरा खुशी में खिल जाना चाहिए. అది లౌకికంలో రేస్ చేస్తారు కదా శారీరకంగా, ఇక్కడ మరి ఆత్మిక రేస్. ముఖంలో సంతోషం ఉండాలి, సంతోషంతో ముఖం విరుచుకుని ఉండాలి. कोई का पति गुम हो जाए तो आकर मिले तो स्त्री गलियों में दौड़ती दौड़ती बावरी మీసల్ ఆకార్ మిలేంగి బాగా చెప్తారు. సపోజ్ ఎవరైనా పతి పాపం ఎక్కడో వెళ్ళిపోయినాడు అనుకోండి, వాళ్ళ స్త్రీ మరి పరిగెత్తు వచ్చి రోడ్లోనే వచ్చి ఎంత బాగా మిలన్ చేసుకుంటుంది. ఇక్కడ మరి బేహద్ పతియోంక పతి శివ బేహద్ వాళ్ళని మనం ఎంత ప్రీతిగా మిలన్ చేయాలి. దీంట్లో భయం ఏముంది బాబాని మిలన్ చేసే దాంట్లో. ఏ ఫిర్ బేహద్ కా పతియోంక పతి उससे डरना क्या, जिसे स्वर्ग का वर्षा मिलता है उनसे तो भाग भाग कर आई मिलना चाहिए. ఇక్కడ భయం ఉండకూడదు. స్వర్గం ఆస్తి ఇస్తారు కదా, వాళ్ళని పరిగెత్తి వచ్చి మిలన్ చేయాలనా లేదా. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. बाप का सच्चा बच्चा बनना है. अंदर एक बाहर दूसरा ना हो. याद की रूहानी दौड़ी में आगे जाना, खुश मिजाज बनना है.
అంటే శివబాబాకు సత్యమైన బిడ్డ కావాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. బాబా తలంపులో ఆత్మీకతాది రేస్ చేసి ముందు పోవాలి. సదా సంతోషంగా ఉండాలి. 2 పాయింట్, आपस में बहुत बहुत प्यार से रहना है. शिव शक्ति सेना का संगठन तैयार कर अपने हमजिन्स को बचाना है. पवित्र बनने और बनाने की युक्ति रचनी है. అంటే పరస్పరంగా చాలా ప్రీతి ఉండాలి. శివశక్తి సేనాది ఒక గ్రూప్ తయారు చేసుకొని హమ్జిన్స్ని అపవిత్రత నుంచి రక్షణ చేయాలి. పవిత్రంగా కావాలి. పవిత్రంగా అయ్యే యుక్తి కూడా అందరికీ నేర్పించాలి, రచన చేయాలి. ఎట్లా పవిత్రంగా ఉండేది. మరి వరదానం, శ్రేష్ఠ స్మృతి ద్వారా सुखमय स्थिति बनाने वाले सुख स्वरूप भाव. भाव చెప్తారు. శ్రేష్ఠ స్మృతి ఆధారంతో సుఖమయ స్థితిని చేసుకునే వాళ్ళు सुख स्वरूप भाव. स्थिति का आधार स्मृति है. आप सिर्फ स्मृति स्वरूप बनो तो स्मृति आने से जैसे स्मृति वैसे स्थिति स्वतः बन जाएंगी. खुशी की स्मृति में रहो तो स्थिति भी खुशी का बन जाएंगी और दुख की स्मृति करो तो दुख की स्थिति हो जाएंगी. संसार में दुख बढ़ता ही है. अभी अति में जाना है, लेकिन आप सुख के सागर के बच्चे सदा खुश रहने वाले दुखों से न्यारी सुख स्वरूप हो. इसलिए क्या भी हो रहा होता रहे, लेकिन आप सदा मौज में रहो. भाव చెప్తారు. స్థితికి ఆధారం స్మృతి. మన ఊరిగే స్మృతి స్వరూప అయిపోవాలి. ఆ స్మృతి ఎట్లా స్మృతి స్వరూపం అట్లా స్థితి ఆటోమేటికలీ ఉంటుంది. ఖుషీది స్మృతిలో ఉంటే మన స్థితి కూడా ఖుషీగా అయిపోతుంది. దుఃఖాన్ని స్మృతిలో ఉంటే స్థితి కూడా దుఃఖంగా అయిపోతుంది. ఈ ప్రపంచంలో దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకా అతిలో పోతుంది దుఃఖం. అయితే మనం బాబా బిడ్డలు, సుఖ సాగర్ బిడ్డలు, సదా ఖుషీలా ఉండాలి. దుఃఖం నుంచి న్యారాగా సుఖ స్వరూపులా ఉండాలి. అందుకే ఏమైనా సరే సదా సంతోషంగా ఉండాలి, జీవనం ఎంజాయ్ చేయాలి. మరి స్లోగన్, समय रूपी खजाने को व्यर्थ से बचाना यही तीव्र पुरुषार्थ की निशानी है. समय रूपी ఖజానాని వ్యర్థ నుంచి రక్షణ చేసుకోవాలి. ఇదే తీవ్ర పురుషార్థ్, ఇది నిశాని. ఓం శాంతి. తర్వాత మాతేశ్వరిది క్లాస్, చిన్న క్లాస్. भारत का प्राचीन योग परमात्मा द्वारा सिखाया हुआ है. ఈ భారతదేశాన్ని ప్రాచీన రాజయోగం పరమాత్మ ద్వారానే నేర్పించబడింది. अपना ये ईश्वरीय योग भारत में प्राचीन योग के नाम से मशहूर है. మనది ఇది ఈశ్వరీయ యోగం భారతదేశంలో ప్రాచీన యోగంని పేరు ప్రసిద్ధ అయింది. प्राचीन भारतदेशानी योगम. इस योग को अविनाशी योग क्यों कहते हैं? क्योंकि अविनाशी परमपिता परमात्मा द्वारा सिखाया गया है. ఈ యోగాన్ని అవినాశి యోగంని చెప్తాం, ఎందుకంటే ఇది స్వయం పరంపిత పరమాత్మని నేర్పించినారు. भले योग और मनुष्य आत्माएं भी सिखाती है, इसलिए योग आश्रम वगैरह खोलते रहते हैं, परंतु वो प्राचीन योग सिखला नहीं सकते हैं. అంటే మనుషులు కూడా వేరే వేరే యోగాలు నేర్పించి యోగాశ్రమంని పెట్టుకుంటారు, కానీ దాని ప్రాచీన రాజయోగంని చెప్పరు. अगर ऐसा योग होता तो फिर वो बल कहाँ है? ప్రాచీన రాజయోగం ఉంటే ఆ శక్తి ఎక్కడ ఉంది? దాంట్లో ప్రాచీన రాజయోగంలోనే శక్తి ఉంది, దాంట్లో అంతా లేదు వేరే యోగాల్లో. भारत तो दिन प्रतिदिन निर्बल होता जाता है.
భారతదేశం రోజు రోజుకి ఇంకా నిర్బలంగా అవుతూ ఉంది. అదన్నీ వేరే వేరే యోగాలు నేర్చుకొని. इससे सिद्ध है वो योग अविनाशी योग नहीं है. जिसके साथ योग लगाना है वो खुद ही సిక్లా సక్తా బాబా చెప్తారు. దీని నుంచి సిద్ధ అవుతుంది, అదంతా అవినాశి యోగం లేదు. అయితే ఎవరి దగ్గర యోగం ఉండాలి, పరమాత్మ దగ్గర, వాళ్ళు స్వయమే నేర్పిస్తారు. బాకీ औरों से तो योग लगाना ही नहीं है, तो फिर సిక్లాయింగే కైసే. వేరే వాళ్ళ దగ్గర మనకి యోగం పెట్టుకోకూడదు, మరి వాళ్ళు ఇట్లా నేర్పిస్తారు. నేర్పించేదే ఇక్కడ పరమాత్మ చెప్తారు, నా తలంపు చేయండి. ये तो स्वयं परम पिता का कार्य कर सकता है, परमात्मा ही कार्य कर सकता है, वही हमें पूरा वेद बता सकता है. ఇది స్వయం పరమాత్మనే ఈ కార్యం చేయొచ్చు, వాళ్ళే పూర్తిగా మనకు తేడా చెప్పచ్చు. बाकी तो सब तरफ कहते रहते हैं हम योग सिखाएंगे. ये तो हम जानते हैं कि सच्चा योग तो खुद परम पिता परमात्मा सिखलाए. सूर्यवंशी चंद्रवंशी घराना स्थापन कर दैवी राज्य स्थापन करते हैं. వేరే వాళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు మేము యోగా నేర్పిస్తాను. అయితే సత్యమైన యోగం స్వయం పరంపిత పరమాత్మని నేర్పించి సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం స్థాపన చేస్తారు, దైవీ స్వరాజ్యం స్థాపన చేస్తారు ఈ యోగం ద్వారా. अभी तो प्राचीन योग भी परमात्मा आकर के कल्प कल्प हमें सिखाता है. ఇప్పుడు స్వయం పరమాత్మని వచ్చి ఈ ప్రాచీన రాజయోగం నేర్పిస్తారు, ప్రతి కల్పం వచ్చి నేర్పిస్తారు ఈ యోగం. దీంట్లో ఏ ముఖ్య మాట, तू आत्मा मुझ परमात्मा के साथ निरंतर योग लगाओ तो तेरे पाप नष्ट हो जाएगा. భగవాన్ చెప్తారు యోగం, నువ్వు ఆత్మని అనుకుని నిరంతరంగా నా తలంపు చేస్తూ ఉండండి, అప్పుడు నేను మిమ్మల్ని మీ పాపాన్ని నష్టం చేస్తాను అని చెప్తారు భగవాన్. అచ్చా, ఓం శాంతి. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. सबका भला हम करते चले, सबका भला हम करते चले. हर्षित हो धरा गगन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण.
प्रभु से मिला ये जीवन, प्रभु को कर दे अर्पण। शुभ भावना का कर मंथन, महकाए मन जैसे चंदन। सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। शुभ भावना का कर मंथन, महकाए मन जैसे चंदन। सुखी रहे सब शांत रहे, कर्म करे ऐसे कुंदन। घर पाना है मन की शांति, घर पाना है मन की शांति, तो करे प्रभु चिंतन। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने।